12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి ఆయన 13,500 చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా, పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. 2024లో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం. 2025లో రైతుల్లో అసహనం మొదలైంది. ప్రతిపక్షం నిలదీస్తోంది కాబట్టి తూతు మంత్రంగా దీన్ని కథను మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 53,58,366 మందికి, అంటే సుమారుగా 53.5 లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు. వేసి 7 లక్షల రైతుల సంఖ్య తగ్గించారు. ఇవాళ పత్రికలో చూస్తే రెండో విడత సాయం అందిస్తున్నారు. 2,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 5,000 రాష్ట్రం ఇస్తుంది అని చెప్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే మరో చిత్రమైన అంశం, ఎక్కడైనా రైతులు చనిపోయి ఉంటే డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇస్తాము. అది అప్లికబులే కదా. డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వడం, ఇచ్చే వరకు మీరు పోనీ అర్హత గల కుటుంబం డబ్బులు ఏమైనా ప్రత్యేకంగా అకౌంట్లో వేసి ఉంచుతారా? లేదంటే ఈ డెత్ మ్యూటేషన్ చేయడానికి ఏమన్నా స్పాట్లో చేయడానికి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 53,58,366 మంది రైతులకి 13,500 చొప్పున ఏటా ఇచ్చే మొత్తాన్ని చూస్తే 67,500 రూపాయలు ఇచ్చారు. ఇంచుమించుగా ఈ మొత్తం 34,378 కోట్లు. 34,378 కోట్లు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కథ తీసుకుంటే, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటి అర్హత కలిగిన 53,58,000 కుటుంబాలకి 20,000 చొప్పున ఇవ్వాల్సి వస్తే, ప్రతి రైతుకి గత 2 ఏళ్లకి, అంటే 2024, 2025 ఈ సంవత్సరానికి కలిపి 40,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి. అలా చూస్తే ఇప్పటి వరకు 21,433 కోట్ల 46,40,000 రూపాయలు ఇవ్వాలి రైతులకి పెట్టుబడి సాయం. కానీ ఎంత ఇచ్చారు? 4,685 కోట్లు. అంటే ఎంత ఎగ్గొట్టినట్టు? ఇంచుమించుగా 16,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన దానికి కోత పెట్టారు.